వార్మ్ విషెస్ టు ఎవ్రీబడి. ఈరోజు మనం క్విక్గా కొన్ని విషయాలు తెలుసుకుంటాం. సాధారణంగా నార్మల్గా ఉండే వాళ్ళు ఉంటారు. నేను బాగానే ఉన్నామండి అంటారు. ఏదో ఒక కారణం మీద ఒక ఆయాసంతో కానీ, లేకపోతే గుండె దడతో కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక కార్డియాలజిస్ట్ చూసినప్పుడు ఫస్ట్ ఎమర్జెన్సీ డాక్టర్ చూసినాక కార్డియాలజిస్ట్ రెఫర్ చేస్తే అప్పుడు ఈసీజీ ఎకో చేసినప్పుడు వాళ్ళ హార్ట్ చాలా వీక్గా ఉంటుంది. నీ హార్ట్ చాలా వీక్ ఉందండి, హార్ట్ పెద్దదైపోయిందండి, 30% నీ హార్ట్ పనిచేస్తుందండి, 20% పనిచేస్తుందని చెప్తారు. వీళ్ళకి ఒక నమ్మకం కుదరదు. మీకు ఏంటి, నేను బాగానే ఉన్నాను కదా, నా హార్ట్ ఇలా ఎలా అయిపోయింది అని అనుకుంటారు. లేదు, సాధారణంగా ఇది మనం పెద్ద వయసులో చూస్తుంటాము, చిన్నపిల్లలకు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఆపేసుకుంటారు. పెద్దవాళ్ళు, నా పెద్ద వయసు అయింది కదా, నేను మెట్లెక్కి దిగడం ఎందుకండి, నేను ఫస్ట్ ఫ్లోర్ ఎందుకు వెళ్ళడం, కిందనే చూసుకుంటాను. ఏదైనా వస్తువు కావాలన్నా కూడా మీరు చేసి పెట్టండి, వాళ్ళు చేసి పెట్టండి అనేసి అడిగేసి వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు లిమిట్ చేసేసుకుంటారు. దానివల్ల గుండె ఉన్న ప్రాబ్లం ఉందని వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇది మనం ఎలా ప్రివెంట్ చేయాలా, ఈ సిచ్యువేషన్ రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయాలి, గుండె పరంగా మనకి ఎటువంటి వీక్నెస్ రాకుండా ఉండాలంటే, మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చేయాలని తెలుసుకోవడానికి ఈ చిన్న షార్ట్. మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ఈసీజీ, 2D ఎకో, అవసరమైతే ట్రెడ్మిల్, ఈసీజీ, 2D ఎకో, అవసరమైతే ట్రెడ్మిల్, ఈ 3 చేయించుకున్నారు అంటే అప్పుడు మీకు గుండె రోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా తెలుస్తుంది. 40 ఏళ్ళ లోపల వాళ్ళైతే సంవత్సరానికి ఒకసారి, 50 ఏళ్ళ తర్వాత వాళ్ళైతే మాత్రం ప్రతి 6 నెలలకు ఒకసారి ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ చేయించుకుంటే మీరు త్వరగా మీకు గుండె వల్ల వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉందంటే మనం తెలుసుకోవచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా ఇదే పద్ధతి ఫాలో అయితే బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు.